హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకట్పల్లి చందన బ్రదర్స్. సో ప్రెజెంట్ నేనైతే కుకట్పల్లి చందన బ్రదర్స్ పిల్లర్ నెంబర్ A735 దగ్గర ఉన్నాను. సో చాలామంది సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుండో మనం వడ్డానం కలెక్షన్ చూపించమని అడుగుతున్నారు. సో ప్రెజెంట్ నేను కుకట్పల్లి చందన బ్రదర్స్ బ్రాంచ్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ ఎరేగ్వెల్స్ వడ్డానాల్లో మనం చూద్దామండి. అండ్ ఈ వడ్డానాల్లో కూడా జనరల్గా సింపుల్గా ఓన్లీ లక్ష్మీదేవి ఆకారాలు ఉంటాయి కదా, సీతారాముల వారు లక్ష్మణులు ఉన్న వడ్డానాలు, అలానే గోపురాలు ఉన్న వడ్డానాలు, రథం వడ్డానాలు, ఇలా డిఫరెంట్ టైప్స్లో అవైలబుల్గా ఉన్న వడ్డానాలు చూద్దాము. అండ్ వడ్డానం లోపల కూడా సీజర్స్, రూబీ స్టోన్స్, కోరల్స్ కూడా ఉన్నాయండి. లేటెస్ట్ కలెక్షన్ ఉంది ఇక్కడ మన చంద్ర బ్రదర్స్ కుకట్పల్లిలోని. ఇవాల్టి ఎపిసోడ్లో వడ్డానాలు చూద్దాం. సో మనం చూస్తున్న కలెక్షన్లో ఫస్ట్ వడ్డానం వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి. చాలా బిగ్ సైజ్లో వచ్చింది. మనకి స్టార్టింగ్ నుండి చూసుకున్నట్లయితే ఫస్ట్ పీకాక్ వచ్చింది, తర్వాత అన్నీ కూడా మనం లక్ష్మీదేవి రూపాలను చూడొచ్చు. ఇది అసెండింగ్ ఆర్డర్లు ఇచ్చారనమాట. లక్ష్మీదేవి రూపాలని చిన్న సైజు నుండి పెద్ద సైజుకి వస్తూ ఉన్నాయి. ఈ లక్ష్మీదేవి పైన చూసినట్లయితే మనకి రూబీ స్టోన్స్ అనేవి ప్రతి లక్ష్మీదేవి రూపానికి కూడా ఇచ్చారు. అండ్ పైన చూసినట్లయితే ఈ విధంగా పీకాక్స్, అలానే లీవ్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అండ్ వీటి మధ్య కూడా ఈ విధంగా రూబీ స్టోన్స్ అనేవి వచ్చాయండి. డౌన్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మనకి మొత్తం వడ్డానం అంతా కూడా ఈ విధంగా ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి. ఎమరాల్డ్ బీడ్స్ పైన చూసినట్లయితే ఆనియన్ రైస్ పర్ల్స్ వచ్చాయి. ఆనియన్ రైస్ పర్ల్స్ అనేది రావడం జరిగింది. హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఆనియన్ రైస్ పర్ల్స్, అలానే ఎమరాల్డ్ బీడ్స్ అనేవి వచ్చాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ మనకి పెండెంట్ దగ్గర వచ్చేసి 3D వర్క్లో అనమాట, వెరీ బిగ్ సైజ్లో మనకి లక్ష్మీదేవి రూపం అనేది వచ్చింది. లక్ష్మీదేవి రూపం అంతటికీ కూడా మనం చూసుకున్నట్లయితే కిరీటం దగ్గర, అలానే ఫ్లవర్ దగ్గర, లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా అక్కడ, పీకాక్స్ దగ్గర వచ్చేసి మనకి రూబీ స్టోన్స్ అనేవి ఇచ్చారు. అండ్ చుట్టూ మనం చూసినట్లయితే ఇలా డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్ అనేది వచ్చిందండి. అండ్ పక్కన కూడా మనం ఈ విధంగా పీకాక్స్ అండ్ అలానే లక్ష్మీదేవి రూపాన్ని చూడొచ్చు. అండ్ పెండెంట్ పైన చూసినట్లయితే పీకాక్స్ వచ్చాయి. అండ్ పీకాక్ ఐబాల్ దగ్గర రూబీ స్టోన్ వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. చాలా డీటెయిలింగ్గా కూడా ఉంది. లక్ష్మీదేవి రూపం కూడా మనకి నెక్లెస్ కానివ్వండి, లోపల ఈ ఫ్లవర్ కానివ్వండి, పీకాక్స్ కానివ్వండి, పీకాక్ ఫెదర్స్ కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బ్యూటిఫుల్ వడ్డానానికి గ్రాస్ వాల్యూ వచ్చేసి 121 గ్రామ్స్ ఉందండి. నెట్ వాల్యూ వచ్చి మనకి 100 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వడ్డానం చూద్దాం. సో మనం చూస్తున్న నెక్స్ట్ వడ్డానం వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. సో డీటెయిలింగ్గా చూద్దాం ఇప్పుడు. సో మనం ఫస్ట్ నుండి చూసినట్లయితే లక్ష్మీదేవి రూపాలు వచ్చాయి. జనరల్గా వడ్డానంలో ఈ కోరల్ అనేవి మనం చాలా తక్కువగా చూస్తుంటాము. బట్ ఈ వడ్డానంలో మనకి కోరల్స్ వచ్చాయి, అలానే ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి, ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి, ఆనియన్ సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, అన్ని కలర్స్ మిక్స్ లాగా. సో మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్లో మనకి పీకాక్స్ అనేవి వచ్చాయండి. పీకాక్స్ మధ్యలో చూసినట్లయితే ఈ విధంగా రూబీ స్టోన్ వచ్చింది. అండ్ ఇక్కడ ఎలిప్స్ షేప్ వచ్చేసి ఎలిప్స్ షేప్ లోపల కూడా మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అండ్ అలానే పీకాక్ డిజైనింగ్ అనేది వచ్చింది. అలానే ఇక్కడ పీకాక్కి మధ్యలో మనం కోరల్ అనేది చూడొచ్చండి. ఇలా ఆరెంజ్ కలర్ కోరల్స్ అనేవి వచ్చాయి. అండ్ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనకి లక్ష్మీదేవి రూపాలు వచ్చాయండి. నెక్స్ట్ స్టెప్లో చూసినట్లయితే మనకి ఎలిఫెంట్ షేప్స్ వచ్చాయి. మొత్తం ఎలిఫెంట్స్ వచ్చాయి. ఎలిఫెంట్కి బాటంలో మనం చూసినట్లయితే కోరల్స్ వచ్చాయి. అప్ సైడ్ వచ్చేసి రూబీ స్టోన్స్ వచ్చాయి. అండ్ ఈ ఎలిఫెంట్స్కి మనం హ్యాంగింగ్స్ చూడొచ్చండి. హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి. ఎమరాల్డ్ బీడ్స్కి పైన హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వైట్ పర్ల్స్ అనేవి వచ్చాయండి. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ మెయిన్ పెండెంట్ దగ్గర చూసుకోవాలి మనం. పెండెంట్ దగ్గర చూసుకున్నట్లయితే బిగ్ సైజ్ పెండెంట్ వచ్చిందండి. లక్ష్మీదేవి రూపం ఇచ్చారు. చుట్టూ మనకి ఫ్లవర్స్ వచ్చాయి, పీకాక్స్ వచ్చాయి. అండ్ పైన చూసుకున్నట్లయితే ఈ విధంగా సర్కిల్లో మనకి రూబీ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. ఎమరాల్డ్ స్టోన్ పైన కూడా ఈ విధంగా మనకి గోల్డ్ ఫినిషింగ్ అనేది వచ్చిందండి. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా సేమ్ పైన ఎలా వచ్చిందో కింద కూడా సేమ్ రావడం జరిగింది. అండ్ లక్ష్మీదేవి బొమ్మ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫిక్స్డ్ అనమాట. ఈ విధంగా ఫిక్స్డ్ పర్ల్స్ అనేవి వచ్చాయి, ఆల్రెడీ అటాచ్ అయి ఉన్నాయి దానికి. అండ్ కింద కూడా మనం చూసినట్లయితే ఈ విధంగా మనకి ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి. ఎమరాల్డ్ బీడ్స్ పైన పర్ల్స్ అనేవి హ్యాంగింగ్స్గా వచ్చాయి. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఈ బ్యూటిఫుల్ వడ్డానానికి గ్రాస్ వాల్యూ వచ్చేసి 157 గ్రామ్స్ ఉందండి. నెట్ వాల్యూ వచ్చేసి 126 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వడ్డానం చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్న వడ్డానం వచ్చేసి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారండి. మనం ప్రీవియస్ చూసిన వాటికన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. సో ఇందులో మనం చూసినట్లయితే రథం ఇచ్చారండి. రథం కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. రథానికి కూడా హ్యాంగింగ్స్ ఇచ్చారు. మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్స్ వచ్చాయి.
అండ్ ఫిక్స్డ్ పర్ల్స్ కూడా ఉన్నాయి, ఇందులో రూబీ స్టోన్స్ ఉన్నాయి, అలానే ఎమరాల్డ్ బీడ్స్ కూడా ఉన్నాయి. కొంచెం డీటెయిలింగ్గా చూద్దాము. ఫస్ట్ మనం చూసినట్లయితే ఈ విధంగా పీకాక్ ఇచ్చారండి. పీకాక్ లోపల ఐబాల్ దగ్గర మనకి రూబీ స్టోన్ ఇచ్చారు. నెక్స్ట్ అంతా కూడా మనకి లక్ష్మీదేవి రూపాలు అనేది రావడం జరిగిందండి. అండ్ పైన కింద ఈ విధంగా మొత్తం వడ్డానం అంతా చూసినట్లయితే మనకి రూబీ స్టోన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనకి పీకాక్స్ వచ్చాయి, నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనకి లక్ష్మీదేవి రూపాలు వచ్చాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 3D వర్క్ వచ్చింది, యాంటిక్ పాలిష్ వచ్చింది, నక్షి డిజైనింగ్ వచ్చింది. కింద చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఇక్కడ హ్యాంగింగ్స్ చూడండి, వైట్ పర్ల్స్ అనేవి వచ్చాయి. అండ్ మొత్తం వడ్డానం అంతటికీ కూడా హ్యాంగింగ్స్గా మనం చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి. ఎమరాల్డ్ బీడ్స్ పైన హ్యాంగింగ్స్గా వైట్ పర్ల్స్, ఆనియన్ పర్ల్స్ అనేవి వచ్చాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము లక్ష్మీదేవి రూపం అనేది లోపల ఇచ్చారండి. లక్ష్మీదేవి రూపానికి అటు ఇటు వచ్చేసి మనకి రూబీ స్టోన్ వచ్చింది. బయట అంతా కూడా మనకి రథం ఇచ్చారు, రథం కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. ఆ రథానికి కూడా హ్యాంగింగ్స్ వచ్చాయి. ఈ రథానికి మనకి హ్యాంగింగ్స్గా ఇలా వైట్ పర్ల్స్ అనేది రావడం జరిగిందండి. సో మిడిల్ పీస్ మనం చూసుకున్నట్లయితే పెండెంట్ దగ్గర బిగ్ సైజ్లో మనకి యాంటిక్ పాలిష్తో నక్షి వర్క్ తోటి మనకి లక్ష్మీదేవి రూపాన్ని ఇచ్చారండి. లక్ష్మీదేవి రూపానికి అటు ఇటు పీకాక్స్ వచ్చాయి, ఐబాల్ దగ్గర వచ్చేసి మనకి రూబీ స్టోన్ అనేది ఇచ్చారు. అండ్ పైన కిరీటం దగ్గర చూసుకున్నట్లయితే అటు ఇటు పీకాక్స్ వచ్చి మిడిల్లో మనకి ఎమరాల్డ్ స్టోన్ అనేది వచ్చిందండి. ఎమరాల్డ్ స్టోన్కి లోపల కూడా లీఫ్ వచ్చింది గోల్డ్ తోటి. అండ్ చుట్టూ డ్రాప్ షేప్ పైన చూసుకున్నట్లయితే మనకి ఫిక్స్డ్ పర్ల్స్ అనేవి వచ్చాయండి. ఈ విధంగా ఫిక్స్డ్ పర్ల్స్ వచ్చాయి. అండ్ పైన వచ్చేసి రూబీ స్టోన్ ఇచ్చారు. కింద కూడా సేమ్ అలానే మనకి డైమండ్ షేప్ వచ్చేసి డైమండ్ షేప్ లోపల ఎమరాల్డ్ స్టోన్ అనేది రావడం జరిగిందండి. అండ్ పైన గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఈ బ్యూటిఫుల్ వడ్డానానికి మనకి గ్రాస్ వాల్యూ వచ్చేసి 134 గ్రామ్స్ ఉందండి. నెట్ వాల్యూ వచ్చేసి 113 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వడ్డానం చూద్దాం. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో నేను మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ చూపించాను. సో జ్యువెలరీలో ఏదైనా ఐటెం మీకు నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్ మీద వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఇన్స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి కుకట్పల్లి చందన బ్రదర్స్ అని టైప్ చేశారంటే అడ్రస్ వచ్చేస్తుంది. ఇన్స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. అలానే డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ లింక్ ఉంటుందండి. బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ కలెక్షన్, లేటెస్ట్ అరైవల్స్ అండ్ మరిన్ని నోటిఫికేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా ఆ లింక్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీకు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మా ఛానల్ నుండి మీకు కావాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి.